కానీ మీరు 100% ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా, ఎన్ని బుక్లు చదివినా కలం కాగితం లేకుండా అలవోకగా ఆంగ్లం నేర్చుకోవడం ఎలా? ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట్ హైదరాబాద్ నుంచి ఆడుతూ పాడుతూ ఆంగ్లం ఎట్లా నేర్చుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం 1 to 2 అనే స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, చెప్పండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీరు చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు, ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది, అంటేనే వస్తుంది. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా అలవోకగా ఆంగ్లం నేర్చుకోవడం ఎలా అంటే ఆడుతూ పాడుతూ ఆంగ్లం ఎట్లా నేర్చుకోవాలో ఒకసారి చూడండి ఇక్కడ. ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట్ హైదరాబాద్ నుంచి ఈ లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ 10 hours బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఒక యజ్ఞం లాగానే సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఈజీగా 20 రోజులలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ నేర్చుకుంటూ మీకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, సో ఇంట్లో ఉన్నాము అని మీరు బాధపడద్దు. ఇంట్లో ఉండి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళేమో హైదరాబాద్ ఆంగ్ల యజ్ఞం క్యాంపస్కి రండి. ఏ మాత్రం అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు మనం 1 to 2 అనే స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం. 1 to 2 అంటే అనుకుంటున్నాను, ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లా ఉంటుందో ప్రతి టాపిక్ ఒక సూత్రం ఉంటుంది. ఈ టాపిక్ యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, 1 to 2 తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. పిల్లలు 1 to 2 సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ 1 to 2 ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అని మాట్లాడే సందర్భంలో ఈ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ చేత ప్రాక్టీస్ చేద్దాం. ఐ అనే సబ్జెక్ట్ స్పీడ్ గా. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, చెప్పండి. I want to learn English. మీరు చెప్పండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్ ఫస్ట్ ఈ అమ్మాయి చెప్తుంది. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం, We want to learn English. మీరు చెప్పండి. వి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ తీసుకోండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు, You want to learn English. మీరు చెప్పండి. యు వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, They want to learn English. చెప్పండి. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు, He wants to learn English. మీరు చెప్పండి. హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ యూ వస్తే వాంట్ టు ఉండాలి, హీ షీట్ వస్తే వాంట్ కేసు చేర్చాలి. నెక్స్ట్ ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది, She wants to learn English. She wants to learn English. చెప్పండి. She wants to learn English. నెక్స్ట్ అక్కడ కేసీఆర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. కేసీఆర్ పిఎం కావాలని అనుకుంటుంది, చెప్పు బాబు. KCR wants to become a PM. కేసీఆర్ వాంట్స్ టు బికమ్ పిఎం. మీరు చెప్పండి. కేసీఆర్ వాంట్స్ టు బికమ్ పిఎం. నువ్వు చెప్పు. చంద్రబాబు పిఎం కావాలనుకుంటుండు, చెప్పు. Chandrababu wants to become a PM. చంద్రబాబు వాంట్స్ టు బికమ్ పిఎం. నెక్స్ట్ ఆకాష్ అండ్ అర్జున్ టెన్నిస్ ప్లేయర్లు కావాలనుకుంటుంది, చెప్పండి. Akash and Arjun wants to plural కాబట్టి want to become tennis players. Next. రైట్, గౌతమి ఒక టీచర్ కావాలనుకుంటుంది, చెప్పు. Gautami wants to become a teacher. గౌతమి వాంట్స్ టు బికమ్ ఏ టీచర్. ఇక్కడ మై ఫ్రెండ్ అనే సబ్జెక్ట్ ఉందా? ఇక్కడ మై ఫ్రెండ్ అనే సబ్జెక్ట్ లేవు బాబు. మా ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది, చెప్పండి. మా ఫ్రెండ్. My friend wants to learn English. మై ఫ్రెండ్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, చెప్పండి. మై ఫ్రెండ్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ మీరు చెప్పండి. My friends want to learn English. మీరు చెప్పండి. మై ఫ్రెండ్స్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇలా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, వింటే రాదు. సో 100% ఛాన్స్ లేదు గురువులను కలవడానికి అంటేనే ఇంకా ఇంట్లో ఉండి నేర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ మీరు 100% ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా, ఎన్ని బుక్కులు చదివినా కొంతవరకే వస్తుంది. మీరు అనుకున్నంత వరకు నేర్చుకోవాలనుకుంటే ఎవరినో ఒక గురువుని కలవాల్సిందే. సో ఇంగ్లీష్ వింటే రాదు. ఒకసారి చూడండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం, జై ఆంగ్ల యజ్ఞం, జై ఆంగ్ల యజ్ఞం.